పన్నీర్ జిలేబీ చేసుకుందాం. ఇది 200 గ్రాములు పన్నీరు మిక్సీ పట్టేద్దాం. ఇది ఇలాగా మిక్సీ పట్టాక మళ్ళీ ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు మైదా, 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్లు నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టాలి. కుక్కర్లో పెట్టేసుకుని మొత్తం అంతా ఫిల్ చేసేసుకుందాం. ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకుని చిటికెడు కుంకుమ పువ్వు, యాలకి పొడి, 2 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం ఇలా వస్తే చాలు. గులాబ్ జామున్ పాకం ఒక ప్లేట్లోకి పిండుకుని మనం ఇలా పెట్టుకోండి. మీకు అందులో పిండడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జిలేబీలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకుని ఇలాగా పాకంలో ఉంచుకోవాలి. 1-2 నిమిషాలు పాకంలో ఉంచుకోవాలి. ఇలాగా 5 చొప్పున వేసుకోండి. తర్వాత ఈ మంట సిమ్లో మాత్రమే ఉండాలి. ఈ జిలేబీ పాకం వేడిగా ఉండాలి. మాకైతే ఇన్ని స్వీట్స్. పన్నీర్ జిలేబీ ఇలా చేసుకోండి. పన్నీర్ జిలేబీ రెడీ అయిపోయింది. పన్నీర్ జిలేబీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా జ్యూసీగా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.